హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే తెలియజేసిందండి. ఒకటి కాదండి, 3 శుభవార్తలు అయితే తీసుకువచ్చారు. చంద్రన్న కానుకలు ప్రకటించారు. మనకు ప్రభుత్వం సంక్రాంతి చంద్రన్న కానుకలు అయితే ప్రకటించారండి. అంటే మనకు సంక్రాంతి కానుకలు ఇవ్వబోతున్నారండి. 10 రకాల సరుకులు మరియు 2 చీరలు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా మహిళల ఖాతాల్లోకి 18,000 రూపాయలు వేయబోతున్నారండి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి సమాచారం మిస్ కాకుండా ఉండాలి అంటే అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు విషయం అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలలు మనకు కూటమి ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మనకు చంద్రన్న కానుకలు ఇవ్వనుంది అని మనకు తెలుస్తుంది. దీనికోసం నిధులు కేటాయించడం జరిగింది. ఏకంగా 10 రకాల సరుకులను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా నిర్ణయాలు తీసుకుంది. ఈ 10 రకాల సరుకులను రేషన్ కార్డు దుకాణాలలో తీసుకువచ్చింది. ఈ నెల నుంచి ఈ సంక్రాంతి లోపు 10 రకాల సరుకులు ఏమేమి అంటే ఉచితంగా ఇచ్చేది చూసుకున్నట్లయితే ఒకసారి బియ్యం, శనగపప్పు, కందిపప్పు, బెల్లం, నెయ్యి ప్యాకెట్, చక్కెర, గోధుమ పిండి, జొన్నలు ఇలాంటి 10 రకాల వస్తువులు అయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనకు అందజేయబోతుంది. మొత్తం రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా ఈ 10 రకాల సరుకులు ఇవ్వబోతుంది. ఈ 10 రకాల వస్తువులతో పాటుగా మహిళలందరికీ కూడా ఈ 2 చీరలు వివిధ రకాల డిజైన్లలో కూడా ఈ 2 చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది. ఈ 2 చీరలు ఇచ్చినట్లయితే మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా పండగ జరుపుకుంటారని ఈ 10 రకాల వస్తువులు అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం గతంలో 2024 టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రన్న కానుక అయితే ఇచ్చేవారన్నమాట. ఈ చంద్రన్న కానుకను రంజాన్, క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు ఇచ్చేవారన్నమాట. దాంతో పాటుగా ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం కూడా చంద్రన్న కానుకలు అయితే ఈ సంక్రాంతికి కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికోసం బడ్జెట్ను కూడా నిధులను కూడా కేటాయించాలండి. మనకు ఈ నెలలోనే సంక్రాంతి కానుకగా అయితే నిత్యావసర సరుకులతో పాటుగా బియ్యం, నిత్యావసర సరుకులతో పాటుగా 2 చీరలు కూడా ఇవ్వబోతున్నారండి. ఇక మహిళల ఖాతాల్లోకి అయితే ఈ 18,000 రూపాయలు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మహిళలకు ఈ 18,000 రూపాయలు ఎందుకు వేస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కూటమి ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు కూడా 18,000 రూపాయల నుంచి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆడపడుచుకు కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద, మహాశక్తి పథకం కింద ఈ 18,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది.